హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్. రాకింగ్ స్టార్ యష్కున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యష్ కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ 2 చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా యష్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవలే యష్ సతీమణి రాధికా పండిట్ బర్త్డే జరిగింది. ఆమె బర్త్డేను యష్ గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. కాగా భార్య బర్త్డే సెలబ్రేషన్స్లో యష్ సింగర్గా మారారు. ఆమె కోసం ఓ పాట కూడా పాడాడు యష్. 1981 చిత్రం గీత నుండి జ్యోతే ఎల్లి అనే క్లాసిక్ పాటను పాడారు. ఈ పాటను స్వరకర్త ఇళయరాజా స్వరపరిచారు. గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి పాడారు. ఇప్పుడు యష్ ఈ పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెట్సెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ఇవాల్టి షో టైం విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో రేపటి షో టైంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.